నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ మాజీ మంత్రి రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. నమస్కారం. నమస్కారం. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మాజీ మంత్రి రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఏదైతే ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, దాన్ని మళ్ళీ ఇప్పుడు రోజా గారు మాట్లాడడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు, 2019 నుంచి 24 వరకు ఎవరున్నారు అధికారంలో? వాళ్ళ పార్టీ కదా ఉంది. మరి 5 ఏళ్ళు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏమైనా మాట్లాడారా? మీరు ఏమైనా చేశారా? కేసీఆర్ గారు వచ్చారు ఆంధ్రాకి, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కి వెళ్ళారు, మంచిగా స్వాగత సత్కారాలు జరిగినాయి, ఆలింగనాలు చేసుకున్నారు, మంచిగా భోజనం పెట్టారు. అలాగే ఆయన కూడా తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని అదైపోయిన తర్వాత రోజా గారి ఇంటికి వెళ్ళారు. రోజా గారి ఇంట్లో చేపల కూర బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది. అసలు ఈ 2 రాష్ట్రాల మధ్యలో అంతర్రాష్ట్ర సంబంధాల గురించి కానీ, జల వివాదాల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ ఒక్క మాట లేదు. జగన్ భేష్ భేష్ అని చెప్పుకుంటా, రోజా ఇంట్లో భోజనం భేష్ భేష్ అని చెప్పుకుంటా మాట్లాడారు. గతంలో కేసీఆర్ని రోజా ఎలా మాట్లాడిందో తెలుసు. ఇది తెలుగుదేశం పార్టీలో ఉండగా. పార్టీలు మారగానే అభిప్రాయాలు ఎలా మారిపోతాయో అర్థం కాదు. సరే, మీకు రాజకీయ నాయకులకు ఇది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మేము కూడా భరించాల్సి వస్తుంది మిమ్మల్ని. ఆ రోజు మీరేమీ చేయకోకుండా 5 సంవత్సరాల పాటు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో చేయలేదు అనే ఉద్దేశంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్టో వాళ్ళే ఆలోచించుకోవాలి. పైగా రాజకీయ నాయకుల భాష మీద ప్రజలు చాలా అసహ్యంతో ఉన్నారు. ఇది వాస్తవం. అయితే రోజా, నువ్వు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశావు, మాజీ మంత్రి కూడా కావచ్చు. నీకు ఒక ప్రజాప్రతినిధిగా నీకు గౌరవం రావాలి అంటే నువ్వు ఇంకొకరిని గౌరవిస్తేనే నీకు గౌరవం వస్తుంది. ఇప్పుడు ఇందాక ఆవిడ మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు గాడు, ఇంకొకడు పవన్ కళ్యాణ్ని, ఈమె నువ్వు కత్తి అందిస్తున్నావా, ఓటుకు నోటు కేసులో దొంగ, ఇలా ఇది హర్షణీయం కాదు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరన్నా ఇలా మాట్లాడినా కరెక్ట్ కాదు, వైసీపీ పార్టీ నుంచి ఎలా మాట్లాడినా కరెక్ట్ కాదు. ఇది ఒక పరిమితి దాటిపోయి ఉచ్చం నీచం మర్చిపోయి ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. నేను మీకు ఒకటి షేర్ చేసుకోవాలి ఈ సందర్భంగా. ఎప్పుడో 35 సంవత్సరాలు, 36, 37 సంవత్సరాల క్రితం నేను డిగ్రీ చదివే రోజుల్లో మేమంతా కలిసి క్లాస్మేట్స్ అందరం పిక్నిక్కి వెళితే, ఆ పిక్నిక్లో మా ఫ్రెండు, అంటే మా క్లాస్మేటు, ముందు భోజనాలు చేయండి, భోజనాలు చేసిన తర్వాత రెచ్చిపోదురు కానీ ఆటలు వీటి గురించి అన్నాడు. అందరూ ఆడుకుంటుంటే, కాదు ముందు భోజనాలు చేయండి తర్వాత రెచ్చిపోయి ఆడుకుందరు కానీ అని అంటే, అప్పటికప్పుడు ఈ రెచ్చిపోదురుగాను అనే మాట తప్పు, ఇది మాట్లాడకూడదు అని చెప్పి అతని చేత సారీ చెప్పించాం. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకుంటాం. ఈ భాష వేరు. ఒక ఇంట్లో కూర్చుని ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మాట్లాడుకోవటం వేరు. కానీ డ్రాయింగ్ రూమ్లో కూడా కూర్చుని మాట్లాడుకోకూడదు, ఎందుకంటే పిల్లలు ఉంటారు. పిల్లలు ఇలాంటి మాటలు వినకూడదు, నేర్చుకోకూడదు. అసలు ఇవన్నీ విని నేర్చుకునే మాటలే. ఇవన్నీ ఎక్కడ పుస్తకాల్లో రాసి ఉండదు కదా, విని నేర్చుకునేయే. అందుకే మాట్లాడకూడదు ఇట్లాంటివి. అయితే ఆ రోజు అలా మాట్లాడిన రోజు రాజకీయాల్లో ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. చాలా గౌరవనీయంగా ఉండేది. చాలా గౌరవనీయంగా ఉండేది.
ప్రతిపక్షం వాళ్ళతో కూడా చాలా మర్యాదగా మాట్లాడేవాళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు కూడా అధికార పక్షాన్ని అలాగే ఇప్పుడు వాళ్ళ అవినీతి గురించి ఎండగట్టేవాళ్ళు, ఇంతకంటే ఎక్కువ ఎండగట్టేవాళ్ళు. కానీ అది మాటల పరంగా, అది రాజకీయ పరంగా అక్కడికే ఉండేది. అలాంటిది ఈరోజు అసలు ఇది వాళ్ళ రెచ్చిపోవడము అనే మాట చాలా చిన్న మాట, నార్మల్ అయిపోయింది, చాలా మామూలు అయిపోయింది. అసలు టీవీ డిస్కషన్స్ లో కూడా ఈ యూట్యూబ్లో మాట్లాడే మాటలు కూడా అడిగే యాంకర్లు అలాగే అడుగుతున్నారు, చెప్పే వాళ్ళు కూడా అలాగే. అసలు ఎక్కడ ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఈ దుస్థితి మట్టుకు పోవాలి. ఇది ఎవరైనా సరే 10 మంది వ్యూసే వచ్చినాయి అనుకుందాం, 1000 మంది చూడట్లేదు, లక్షల మంది చూడట్లేదు, కానీ ఆ 10 మందికైనా సరే మనం ఒక బ్యాడ్ మెసేజ్, నెగిటివ్ కామెంట్స్ పంపటం కరెక్ట్ కాదు. మనం సమస్యగా చూడటం నేర్పించాలి. వల్గర్ లాంగ్వేజ్ ఇవాళ టీవీ చర్చల్లో చూస్తుంటే అసలు వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ఆ యాక్షన్స్ ని చూడలేకపోతున్నాం. ఆ హావభావాలు అసలు ఆస్కార్ నటన మించిపోయేలాగా, అంటే ఆ కూడబలుక్కుని నాటకాలు ఆడటము, డిబేట్లో కొడతాను అంటము. అసలు యాంకర్ అడగాల్సిన ప్రశ్నల్ని ఎవరైతే డిబేట్కి వస్తారో గెస్ట్లు మాట్లాడుతున్నారు. యాంకర్ అక్కడ బిక్కమొహం వేసుకుని చూసే పరిస్థితి. ఎందుకు ఇది ఎందుకు ఈ యాక్టివిజం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది మీరు చూస్తూనే ఉంటారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. దాని గురించి మేము ఎత్తాలన్నా కూడా ఇప్పుడు ఏం ఎత్తలేకపోతున్నాం మీ ముందు. అది అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఇప్పుడు మన టాపిక్ కూడా చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో, ఇలా అయిపోతుంది. అందుకని రోజా గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రోజా గారు మీరు పరిమితులు మానేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదో ఒక కొత్త మార్పు అయితే రావాల్సిన అవసరం ఉంది. ఈ వరవడి మారాలి. ఇది కరెక్ట్ కాదు. అసలు ఇవాళ ఒకప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, మంత్రులు సహితం మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా చాలా దారుణంగా ఉంది. అంటే ఇట్లా మాట్లాడితేనే ట్రెండ్ అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న ఇంకా గుండెలు బద్దలయ్యే విషయం ఏంటంటే, కర్ణాటక అసెంబ్లీలో ఒక సందర్భాన్ని ఉదహరిస్తూ ఒక సామెత సేయింగ్ వాడారు. ఏంటంటే రేప్ ఈజ్ ఇన్విటబుల్, ఎంజాయ్ అండ్ కోఆపరేట్ అని. అది ఎంత దారుణమైన విషయం. మాట్లాడకూడదు అట్లా. ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి, నాకు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అయినా నేను వ్యతిరేకిస్తాను, ఇలాంటివి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యతిరేకిస్తాను, ఈవెన్ తెలుగుదేశం అయినా వ్యతిరేకిస్తాను. అంటే ఈ మధ్య కాలంలో అసెంబ్లీ అంటే పెద్దల సభ అలాంటి సభలలో కూడా ఇలాంటి మాటలు బాగా సర్వసాధారణం అయిపోయినాయి. పెద్దల అయ్యండి కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా ఏం చెప్తాము. అసలు ఇప్పుడు నువ్వు మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి రోజా గారు? రాయలసీమ గురించి ఒక ప్రాంతానికి ఎవరు నష్టం చేసినా, అది వాళ్ళు పుట్టిన ప్రాంతం కావచ్చు, వాళ్ళు గిట్టిన ప్రాంతం కావచ్చు, వియ్యమందిన ప్రాంతం కావచ్చు, వ్యక్తులు కాదు ఇక్కడ, ప్రాంతం, ఆ ప్రాంత అవసరాలు. రాయలసీమకి ఎవరు నష్టం చేసి, రాయలసీమకే కాదు, కోస్తాకి చేసినా, తెలంగాణకి చేసినా, ఆంధ్రాకి చేసినా, ఎవరికి చేసినా న్యాయం కాదు. అది దానికి అడిగే విధానం ఉంటుంది, ప్రశ్నించే విధానం ఉంటుంది. అసలు ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ అని ఒకటి ఉండింది. అన్నమయ్య ప్రాజెక్టు సరిగా చెయ్యకపోవటం వల్ల గేట్లు కూడా కొట్టుకుపోయాయి. మరి మీ పార్టీ నిర్వాహకం ఏంటి తల్లి? మళ్ళీ దీనికి తోడు రామాయణంలో పిటకల వేట్లాగా ఈ భాష ఒకటి. మీరు చేసింది కరెక్టు, రెండో వాళ్ళు చేస్తే బూతు అన్నట్లుగా మాట్లాడేది మట్టుకు మానేస్తే ప్రజలకి ఏమైనా న్యాయం జరుగుతుంది. అలాగే మాట్లాడితే వెన్నుపోటు అంటారు. మరి కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ ఆ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. ఈ వెన్నుపోటు తర్వాతే చేరారు వీళ్ళంతా. అప్పుడు మీకు ఎందుకు అనిపించలేదు అది వెన్నుపోటని?
సరే మీరు చేరారు, బాగుంది. ఆ తర్వాతే కదా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. అంటే ప్రజలైతే యాక్సెప్ట్ చేశారుగా. ప్రజలకు లేని బాధ మీకెందుకు? అసలు ఇక్కడ ఎవరు ప్రజాస్వామ్యంలో? ప్రజలే మెయిన్. ప్రజలు చెప్పిందే, వాళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళే అల్టిమేట్. వాళ్ళు సరైన నాయకుడిని ఎన్నుకోకపోయినా బాధ్యత వహించాల్సింది వాళ్ళే, బాధ్యులైన వాళ్ళే కష్టపడతారు. అది వాళ్ళు చేతులారా చేసుకున్నది, మంచి అయినా చెడు అయినా సరే. అయితే మరి అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడతారు ఈ విధంగా? మరి మీరెందుకు ఆ రోజు వెన్నుపోటు పొడిచిన నాయకుడు పార్టీలోకి మీరెందుకు వెళ్ళారు? ఇవాళ వెన్నుపోటు అని మాట్లాడతారు. మామకి వెన్నుపోటు పొడిచాడు, పుట్టిన గడ్డకి వెన్నుపోటు పొడిచాడు అని మాట్లాడడం అసలు ఇది చాలా అసందర్భమైన వ్యాఖ్య, రైట్, ఈ వెన్నుపోట్లు అనేది. అందుకని ఇలాంటి వ్యాఖ్యలు మానుకుంటే మంచిది. మళ్ళీ ఇంకొకటి కూడా అనుకోవచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా? అసలు వాళ్ళ నాన్న శవం అక్కడ ఉండగా ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించుకున్నావు కదా, అంతిమ సంస్కారం కూడా కాలే. ఈలోపు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నావు? నువ్వు మంచిగున్నావా? అలాంటి పార్టీలో నువ్వెట్లున్నామ్మా రోజమ్మా అని అడుగుతారు కదా అడిగేవాళ్ళు. ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే ఒకళ్ళ పైన ఒక వేలు చూపించాము అంటే 4 వేళ్ళు మన వంక చూపిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీరు ఏ ప్రాలాపన అంటే ఆ ప్రాలాపన చేయకుండా మీరు ఖచ్చితమైన కార్యాచరణతోటి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఉండండి. అంతేగాని సరి అయిన భాష వాడండి, మంచి పదప్రయోగం చెయ్యండి. అలాగే మీరు చట్టసభల్లోకి వెళ్ళి మాట్లాడండి. ఈ ప్రాజెక్టు గురించి మీరెందుకు అసెంబ్లీలో ఎత్తట్లేదు? అంటే 11 మంది అయినా కూడా మాట్లాడొచ్చు. ఒక్కళ్ళు ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారండి. తెలంగాణ శాసనసభలో ఒకే ఒక సిపిఐ నాయకుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఏదో ఒక సమస్య మీద. ఒక్కడనే ఆయనకేం అన్యాయం జరగట్లే. ఇస్తున్నారు అవకాశం, మీకు 11 మందికి ఇస్తారు కదా అవకాశం, మీరెందుకు రావట్లేదు? రైట్, మీరు వచ్చి మీకున్న అవకాశం చట్టసభల్లో మాట్లాడొచ్చు, బహిరంగ సభల్లో మాట్లాడొచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి అవగాహన కలిగించవచ్చు. ఇన్ని అవకాశాలు ఉండగా మైక్ దొరికింది కదా అని చెప్పి తాగుబోతులు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా? ఎగ్జాక్ట్లీ. అందుకని కొంచెం మర్యాద పాటించమని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.